అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బద్వేల్లో నకిలీ పట్టాలు కలకలం రేపుతున్నాయి. గోపవరం రెవెన్యూ కేంద్రంగా రికార్డులు ఫోర్జరీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ పట్టాల కేసులో 22 రికార్డులను కోర్టుకు సబ్మిట్ చేశారు అప్పటి రెవెన్యూ అధికారులు. అయితే పసిలి నెంబర్ 91లో ఎన్జిఓలకు 343 ప్లాట్లు మంజూరు చేశారు. వాటిలో 130 పేర్లు రికార్డుల్లో వీఆర్ఓ తారుమారు చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు తీసేసుకుని ఫేక్ పట్టాలకు ఎన్ఓసీలు కూడా జారీ చేస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. కాఫీ షాపుల కేంద్రంగా పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతోంది. స్క్రీన్ మీద విజువల్స్లో మనం చూడొచ్చు. కాఫీ షాపులు, బేకరీల కేంద్రంగా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఎన్ఓసీ సర్టిఫికేట్లు కూడా జారీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా క్లియర్గా విజువల్స్లో మనకు కనిపిస్తుంది. కడప జిల్లా బద్వేల్లో నకిలీ పట్టాల ఆరోపణలకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. గోపవరం రెవెన్యూ కేంద్రంగా రికార్డులు ఫోర్జరీ చేస్తున్నారన్నటువంటి ఆరోపణలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఆ వీడియో మనకు కనిపిస్తుంది. కాఫీ షాపులు, బేకరీలు, టీ స్టాల్ అడ్డాలే ఫోర్జరీ సర్టిఫికేట్లకు ఎన్ఓసి ఇచ్చేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. మనం ఒకతను డబ్బులు చేతిలో పట్టుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. సో అక్కడ ఆ తతంగం మొత్తం కూడా పూర్తిగా క్లియర్గా జరుగుతుంది. అక్కడ సీసీ ఫుటేజ్లో మనకి ఈ విజువల్స్ లభ్యమైనటువంటి పరిస్థితుంది. నకిలీ పట్టాల కేసులో 22 రికార్డ్స్ను అప్పటి రెవెన్యూ అధికారులు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఏదైతే పట్టాలు నకిలీ ఉన్నాయో వాటిని ఫోర్జరీ చేసేస్తూ ఉన్నారు డబ్బులు తీసుకొని. చాలా క్లియర్గా ఆ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. టీ స్టాల్స్ దగ్గర, బేకరీల దగ్గర, కాఫీ షాపుల కేంద్రంగా ఈ వ్యవహారం మొత్తం కూడా నడుస్తుంది. పెద్ద ఎత్తున ఫోర్జరీ సర్టిఫికేట్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత సమాచారం మనం తెలుసుకుందాం. కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుదర్శన్, కడపలో జరుగుతున్నటువంటి వ్యవహారం అసలు ఎన్నాళ్ళుగా జరుగుతుంది? ఇప్పటివరకు ఎన్ని రికార్డులు ఫోర్జరీ చేశారు? సంబంధిత అధికారులు దీని మీద మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఎలాంటి సమాధానం ఇస్తా ఉన్నారు? గత ప్రభుత్వంలో బద్వేల్లో నకిలీ పట్టాల కేసు సంచలనం సృష్టించింది. దాదాపు 2,000 కోట్ల అక్రమ ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ నకిలీ పట్టాల ఆధారంగానే కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. చాలా మంది పేదల, అమాయకుల భూములను నకిలీ పట్టాలు పెట్టుకుని ఆక్రమించారన్న ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో రెవెన్యూ అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున దీనిపైన విచారణ చేశారు. విచారణ సందర్భంగా అనేక నకిలీ పట్టాలు తయారు చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ అరెస్టుల నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించినటువంటి గోపవరం, బద్వేల్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. అప్పుడు సబ్మిట్ చేసినటువంటి 22 రికార్డులు కాకుండా మిగిలిన పసిలీ నంబర్లు 1412, 13, 17, 16లలో ఇప్పుడు ఇవి ఏవైతే కోర్టుకు ఇవ్వకుండా మిగిలిపోయి ఉన్నాయో వాటిని ఇప్పుడు ఫోర్జరీ చేస్తున్నారు. వాటిల్లో కొత్తగా ఎంట్రీస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బద్వేల్లో ఎన్జిఓ ప్లాట్లు అంటే అవి కోట్ల రూపాయలు విలువ చేసేవి. మంచి ఏరియాలో ఇప్పుడు ఉండడంతో వాటిపైన ఈ నకిలీ పట్టాదారుల కన్ను పడింది. అధికారులను అడ్డం పెట్టుకొని పసిలీ నెంబర్ 91లో ఉన్నటువంటి ఎన్జిఓ ప్లాట్లు అవి మొత్తం నిజానికి 343 ప్లాట్లు మంజూరయ్యాయి. అయితే వాటిలో ఇప్పుడు మరో 130 పేర్లను అక్కడ ఉన్నటువంటి స్థానిక విఆర్ఓ ఎంటర్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించినటువంటి డబ్బుల ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా విఆర్ఏలు, విఆర్ఓల ద్వారా ఎంఆర్ఓలకు చేరుతున్నట్టుగా మనకు. అంటే ఇప్పుడు సుదర్శన్, ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు బయటపడింది కదా, పూర్తిగా వీడియోలతో సహా బయటకు వచ్చింది. ఏ విధంగా నగదు చేతులు మారుతుంది, ఏ విధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇస్తా ఉన్నారు, ఇవన్నీ బయటకి పొక్కిన తర్వాత కేసు నమోదైందా? దీని మీద పోలీసులు ఏమైనా ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేశారా? నిజానికి గతంలో నమోదైనటువంటి కేసు కొద్ది రోజులు హడావిడి చేశారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో దాన్ని పూర్తిగా తొక్కేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది. గతంలో ఏ ఫోర్జరీలు అయితే చేశారో, ఏ నకిలీ పట్టాలు అయితే తయారు చేశారో ఇప్పుడు మళ్ళీ అలాంటి వ్యవహారమే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ కేసును తిరగదోడాలి. ఆ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. మిగిలిన ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎవరైతే దీంట్లో పాత్ర పోషిస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలన్న ఇదైతే వినిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఒక నకిలీ పట్టాతో నేను ఒక ఫ్లాట్ లేకి ఎంటర్ అయితే అదే ఒరిజినల్ అంటూ డబ్బులు తీసుకుని ఎన్ఓసీలు ఇస్తున్న పరిస్థితి. అంటే కోర్టుల్లో విచారణ జరుగుతున్న దశలో కూడా కోర్టులు కూడా తప్పుడు నివేదికలు ఎన్ఓసీల రూపంలో అక్కడ రెవెన్యూ అధికారులు ఇస్తూ ఉన్నారంటే ఎంత బరితెగింపు వ్యవహారం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎన్జిఓస్ ఫ్లాట్లలో ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్ల రూపాయలు, 3 కోట్లు విలువ చేసే 8
8 సెంట్ల ప్లాట్లకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ కు సంబంధించి ఇప్పుడు మార్కెట్ లో 10-15 మంది దగ్గర ఒకే పట్టా, అంటే ఇవన్నీ కూడా వీటిల్లో ఓన్లీ ఒకటి మాత్రమే ఒరిజినల్ ఉంటుంది, మిగిలినటి అన్ని ఫేక్ పట్టాలు. ఈ భూమి మాది అంటూ ఆ ఫేక్ పట్టాలు పెట్టుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళలో ఎవరైతే రెవెన్యూ అధికారులకు ఎక్కువ డబ్బులు ఇస్తారో ఇదే ఒరిజినల్, వీళ్ళ దగ్గర ఉన్నదే ఒరిజినల్ అంటూ దానికి ఎన్ఓసీలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎన్జిఓలకు అప్పట్లో ఎవరికైతే పట్టాలు కేటాయించబడ్డాయో వాటికి సంబంధించినటువంటి ఓనర్లు ఎవ్వరు కూడా ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. కానీ వాటిపైన అందరూ ఫేక్ పట్టాలతో ఇప్పుడు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గోపవరం రెవెన్యూ కేంద్రంగా ఈ తతంగం అంతా జరుగుతుంది. గోపవరం రెవెన్యూ పరిధిలోనే ఈ పట్టాలన్నీ కూడా వస్తాయి. ఆ రెవెన్యూ అధికారులు ఏం చెప్తున్నారు సుదర్శన్? రెవెన్యూ అధికారులు ఎవరైతే ఇప్పుడు ఫేక్ పట్టాలకు ఎన్ఓసి ఇస్తూ ఉన్నారో, ఎవరైతే తప్పు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ అధికారులను క్వశ్చన్ చేయడానికి సరైన ప్రాపర్ రికార్డు లేదు. రికార్డులనే తారుమారు చేశారు, రికార్డులనే ఫోర్జరీ చేశారు. ఇప్పుడు నాకే ఒక పట్టా ఉందంటే సపోజ్ అది ఒరిజినల్ కాదా అని వెరిఫై చేసుకోవడానికి రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒరిజినల్ రిజిస్టరే లేదు, దాన్ని ఫోర్జరీ చేసి వేరే వాళ్ళ పేరును నా పేరు ప్లేస్ లో అక్కడ ఎంటర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజమైనటువంటి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ పక్కకెళ్ళాయి. ఆ రిజిస్టర్లను తారుమారు చేసి కొత్త పేర్లను ఆ రిజిస్టర్ లో ఎంటర్ చేసి ఇవే మా దగ్గర ఉన్నటువంటి రిజిస్టరు, దీని ఆధారంగానే మేము ఎన్ఓసీలు ఇస్తాము అని ఇప్పుడు వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేయడానికి కానీ అక్కడ ఇవి మనం క్వశ్చన్ చేయడానికి కానీ, ఒకవేళ సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడగడానికి కానీ వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళినా న్యాయం జరిగిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా ఒక రికార్డు ప్రాపర్ గా ఉంటే దాని ఆధారంగానే వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తారు అధికారులు. అయితే ఇప్పుడు ఆ రికార్డులనే తారుమారు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా రెవెన్యూ అధికారుల కనసన్నల్లోనే జరుగుతుంది. అయితే సుదర్శన్, నిజమైన పట్టాదారులు, నిజమైన యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితుంది. అసలు ఆ నిజమైన యజమానులు కనుగొనటం ఎలా? అదే ఇప్పుడు 1996 ఆ సందర్భాల్లో ఆ ఇయర్లలో ఇచ్చినటువంటి పట్టాలు ఇవి. అప్పుడు ఎన్జిఓలుగా ఎవరైతే అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాలు. తర్వాత కాలంలో వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయ్యారు, తర్వాత వాళ్ళు కొంతమంది రిటైర్డ్ అయ్యారు, వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే అప్పటికి బద్వేల్ డెవలప్ కాని పరిస్థితుల్లో చెట్లు చేమలు ఒక రకమైన అడవిలాగా ఉన్న పరిస్థితుల్లో అప్పుడు పెద్ద వాల్యూ కాదని అప్పుడు ఎన్జిఓ లైట్ తీసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ తర్వాత కాలంలో ఇప్పుడు అది బద్వేల్ సెంటర్ పాయింట్ అయింది. ఇప్పుడు అక్కడ కోట్ల రూపాయలు విలువ పలుకుతుంది డెవలప్ అయిన నేపథ్యంలో. ఇప్పుడు వాటికి విలువ రావడంతో ఇప్పుడు గతంలో ఎవరైతే ఎన్జిఓలుగా అక్కడ పనిచేసి పట్టాలు ప్రభుత్వం నుంచి అధికారికంగా పొందారో వాళ్ళందరూ లేకపోవడంతో వాళ్ళ పేర్లతో ఇప్పుడు దొంగ పట్టాలు తెచ్చి ఆక్యుపై చేస్తున్నారు. ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి గోపురం మండలానికి బద్వేల్ మున్సిపాలిటీకి చెందినటువంటి ఒక టీడీపీ లీడరు కనుసన్నల్లో అక్కడ స్థానిక విఆర్ఓ ద్వారా ఈ రికార్డులు తారుమారు చేస్తున్నారు, ఫోర్జరీ చేస్తున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, బద్వేల్ ప్రజలు మళ్ళీ తిరిగి నకిలీ పట్టాల కేసును పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఇందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి 22 రికార్డులు కాకుండా మిగిలిన రెవెన్యూ రికార్డులో కొత్తగా ఏమైనా ఈ కాలంలో ఎంట్రీ అయ్యాయా అనేది వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తే తప్ప వీటికి సరే అంటే నిజమైనటువంటి పట్టాదారులకు న్యాయం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందా సుదర్శన్? ఆ విచారణ ప్రారంభమైందా? విచారణ ప్రారంభం అవ్వలేదు. ఇప్పుడు అదే చాలా మంది బాధితులు సుమన్ టీవీని కూడా ఆశ్రయించడం జరిగింది. సార్ మేము ఓనర్ దగ్గరే కొన్నాము, మేము ఒరిజినల్ ఓనర్ దగ్గరే కొన్నాము అని. అంటే ఒకరు కాదు, ఒక 10 మంది 10 పట్టాలతో వస్తూ ఉన్నారు. పట్టాలో ఒకటే పేరు ఉంటుంది, ఒక సర్వే నెంబరే ఉంటుంది, పట్టా నెంబర్ కూడా ఒకటే ఉంటుంది. అయితే ఎవరు ఒరిజినల్ ఓనర్ దగ్గర నుంచి వీళ్ళు కొన్నారన్న దాన్ని ఇప్పుడు తేల్చడానికి ప్రామాణికం రెవెన్యూ రికార్డు. అయితే ఆ రెవెన్యూ రికార్డులో వీళ్ళు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వీళ్ళదే ఒరిజినల్, వీళ్ళదే జెన్యూన్, వీళ్ళకే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ అనే విధంగా అక్కడ అధికారులు ఇచ్చేస్తున్నారు. ఈ రికార్డులన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలి. కొత్తగా ఎంట్రీ చేసిన పేర్లేంటి, గతంలో ఉన్నటువంటి పేర్లేంటి, ఆ పెన్నుతో రాసినట్టు ఇంకు పైన కూడా పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ద్వారా విచారణ చేస్తే తప్ప ఈ రికార్డులో ఫోర్జరీ కేసు అనేది ఒక కొలిక్కి రాదు. కాబట్టి ఒకప్పుడు అంటే తక్కువ రేటు ఉన్నాయి, పెద్ద వాల్యూ కాదు. ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇట్లా అడ్డదిడ్డంగా ఎవరికంటే వాళ్లకు దక్కే విధంగా రెవెన్యూ అధికారులు లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా పెద్ద కేసు, దీన్ని చాలా పెద్ద ఇష్యూగా చూసి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. అవసరమైతే ఇప్పుడు గతంలో గవర్నమెంట్ లో జరిగినటువంటి భూ ఆక్రమణల పైన అనేక స్పెషల్ టాస్క్ ఫోర్స్లు వేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నకిలీ పట్టాల కేసులో కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి విచారణ చేయాలి అన్నది అక్కడ బద్వేలు
వాసులందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సుదర్శన్. అది కడప జిల్లా బద్వేల్లో మరోసారి నకిలీ పట్టాలకు సంబంధించిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి సుదర్శన్ చాలా స్పష్టంగా చెప్పాడు. పూర్తిగా అధికారులందరూ కూడా కుమ్మక్కైపోయి నగదు తీసుకుని రెవెన్యూ రికార్డులన్నీ కూడా పూర్తిగా ఫోర్జరీ చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు కాబట్టి ఈ విధంగా డబ్బులు తీసుకుని ఫోర్జరీ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నారు. అసలు యజమాని ఎవరు అని తెలియటానికి తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 22 రికార్డులను అప్పటి రెవెన్యూ అధికారులు కోర్టుకు సబ్మిట్ చేశారు. అయితే పసిలి నెంబర్లు 1412, 13, 16, 17 వీటిలో ఉన్న కొత్తగా ఎంట్రీలు ఎట్లా నమోదయ్యాయి? పసిలి నెంబర్ 91లో ఎన్జిఓలకు 343 ప్లాట్స్ మంజూరయ్యాయి. 130 పేర్లు రికార్డుల్లో వీఆర్ఓలు తారుమారు చేసేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. నిష్పక్షపాతంగా విచారణ చేసి అసలు యజమానులు ఎవరైతే తెలియాలి. దాంతోపాటు ఎవరైతే ఫేక్ పట్టాలు తయారు చేశారో, ఎవరైతే రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక కాఫీ షాప్లోకి వెళ్ళిపోయి నగదు తీసుకొని పెద్ద ఎత్తున ఫోర్జరీలు జరుగుతున్నాయంటే అక్కడ అధికారులు ఎంత లంచాలకు అలవాటు పడిపోయి పూర్తిగా ఈ విధంగా చేసే పరిస్థితికి వచ్చారన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.